ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు. నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈరోజే భాగస్వాములవ్వండి. 100% వాస్తుతో కూడిన లేఅవుట్, 30 feet 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటింటికి నీటి కనెక్షన్లు, ఇంకుడు గుంతలు, ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు, పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం, ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా HMDA రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ MA మజీద్ బాబా గారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అందులో మీ వాటా ముందుగా పొందండి. మా విధానంపై నమ్మకం ఉంచండి. అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి. మీ నమ్మకమే మా ప్రాధాన్యం. సీల్ ఆఫ్ ట్రస్ట్. మనం కూడా కొంచెం బ్యాక్ ప్రభుత్వ వైఫల్యమే పూర్తిగా పోవడం కూడా ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు ఇక్కడే తీసుకుంటారు, బయట అక్కడ అడిగినా నీ ఒక్కరికి ఎందుకు అంటాడు? న్యాయం ఉందా? మాట్లాడరు సార్, వాళ్ళు మాట్లాడరు. మీరు మాట్లాడరు. ఏముండే సార్, రోజు వర్షం పడితే సాయంత్రం మళ్ళీ సేమ్ మ్యాచర్ వస్తుంది. మళ్ళీ సేమ్ మ్యాచర్ సాయంత్రం వస్తే కింద నీళ్ళు వస్తే సేమ్ మ్యాచర్ వస్తుంది. అమ్మ మీకు తాడ్పత్రులు ఏమైనా ఇచ్చిందా? ప్రభుత్వమే ఇవ్వాలా తాడ్పత్రులు? మొంతా తుఫాన్ ద్వారా 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగి 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగి రాష్ట్ర రైతులంతా కూడా ఈరోజు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే ఏమీ పట్టనట్లు రేవంత్ రెడ్డి బొంబాయిలో పెళ్లిళ్ళకి తిరగడం, సల్మాన్ ఖాన్లతో ఫోటో దిగడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని తెలియజేస్తాను. రాష్ట్రంలో 22 నెలల ఈ ప్రభుత్వంలో రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటి వరకు రాలేదు. మొన్న జరిగినటువంటి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల 55,000 ఎకరాల భూమి పంట నష్టానికి గురైందని అప్పుడు జరిగిన ఎన్యూమరేషన్లో తెలిస్తే, తర్వాత జరిగినటువంటి మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల దాదాపు 2,50,000 ఎకరాల పంట నష్టం జరిగితే, మొన్న జరిగినటువంటి మొంతా తుఫానికి దాదాపు 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి గతంలో 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు. మరి ఈరోజు మళ్ళీ వరంగల్కి వెళ్ళి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజలకు రైతులకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గతంలో ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారం కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. ఇప్పుడు కూడా కేవలం జూబ్లీస్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తప్ప ఆయన డబ్బులు జమ చేస్తాడన్న విశ్వాసం రైతులకు లేదు. గతంలో మీరు చూసినట్లయితే ఆయన PCC అధ్యక్షుడిగా 20,000 రూపాయలు గతంలో పంట నష్టం జరిగితే ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకోసం అని చెప్పి 20,000 రూపాయల పంట నష్ట పరిహారాన్ని మరి డిక్లేర్ చేస్తలేడో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.
ఒక రైతు ఎకరానికి పంట మీద పెట్టుబడి కనీసం 30,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు రైతుకి లాభం రాకున్నా పెట్టిన పెట్టుబడి నష్టం జరగద్దంటే ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరము, సందర్భము ఖచ్చితంగా ఈయన మీద బాధ్యత ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక్క రూపాయి కూడా పేపర్ స్టేట్మెంట్లకి పరిమితమై ఒక్క రూపాయి కూడా పంట నష్టం పరిహారం ఇవ్వకుండా గాలి మోటార్లలో ప్రభుత్వ ధనంతో గాలి తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, రైతుల మీద ఎందుకు చిన్న చూపు? రైతులను ఎందుకు ఈ రకంగా గోసపెట్టుకుంటా ఉన్నారు? కేంద్రం ఇచ్చేటువంటి పంట బీమాను కూడా నువ్వు పార్టిసిపేట్ చేయకుండా మోసం చేస్తున్నావు. ఫసల్ బీమాలో మీరు పార్టిసిపేట్ చేస్తలేరు. పంట నష్ట పరిహారం ఇవ్వరు. 500 సబ్సిడీ బోనస్ ఇస్తామని చెప్పేసి 500 బోనస్ని కూడా మీరు ఇప్పటివరకు ఇవ్వరు. అదే కాకుండా గతంలో మీరు రైతు బంధు అంశంలో కూడా ఒక సీజన్ ఎగ్గొట్టినాం. ఆ సీజన్ ఇంకా అట్లనే పెండింగ్లోనే ఉన్నది. రుణమాఫీ అందరికీ జరగలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు చివరికి కొనుగోళ్ళు కూడా ఒక బ్యాగ్కి 3 నుంచి 4 కిలోల కటింగ్ నడుస్తూ ఉన్నాయి. మరి దాదాపు 4 కిలోలు అంటే క్వింటాల్కి 10 కిలోలు అంటే 10%. ఈ రాష్ట్రంలో పండించే పంట మీద 10% కటింగ్ జరుగుతున్నటువంటి ఆ వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? మరి రేవంత్ రెడ్డి గారి ఖాతాలకు పోతున్నాయా, లేకుంటే వాళ్ళ మంత్రుల ఖాతాలకు పోతున్నాయా? దీని లెక్కలు ఎవరు చెప్పాలా? ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పంట, మరి వేల కోట్ల రూపాయల విలువ పంట కొనుగోలు జరిగితే దాంట్లో నుంచి 10% అంటే 100 కోట్ల రూపాయలు. ఈ 100 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లకు పోతున్నాయి? దీనికి ఎవరు సమాధానం చెప్తారో మరి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. పూర్తిగా రైతుల్ని అన్ని రకాలుగా గోసబుచ్చుకొని మోసం చేసి రైతులను నష్టం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రతి ఎకరాకి 30,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని, వారిని ఆదుకోవాలని, 500 బోనస్ వెంటనే అనౌన్స్ చేయాలని, గతంలో మీరు ఇచ్చినటువంటి మరి రైతులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు 4 గంటలకి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నేను మా కిసాన్ సెల్ అధ్యక్షులు ఇద్దరం కలిసి మరి ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాం. ఖచ్చితంగా బహిరంగ లేఖ ఈరోజు 4 గంటలకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తాం.